హాయ్ అండి, నా పేరు పద్మజ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేస్తున్నానండి. మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మంచి మంచి కంటెంట్లతో రావాలనుకుంటున్నానండి. నాకు తెలుగు స్పష్టంగా వచ్చి కానీ ఇంగ్లీష్ కొంచెం రాదండి. అది మీ అందరూ అర్థం చేసుకోవాలి. కొత్త కథ కొంచెం నాకు షైగా ఉందండి. మీ అందరూ ఎంకరేజ్ చేసి ఈ ఛానల్లో కనీసం 1 మంత్లో 1000 మంది అన్న అవుతే ముగ్గురికి గివేవే ఇద్దాం అనుకుంటున్నానండి. ఆ గివేవే నేను డ్రాలో గెలిచిన వాళ్ళకి నేను స్వయంగా వాళ్ళకి నేను మంచి గివేవే పంపిస్తానండి. అంతేనండి. నేను ఈరోజు చిన్న తిరుపతి వెళ్తున్నాను. అక్కడ వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేస్తానండి. వెంకన్న సన్నిధిలో స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. మొదటిగా మా దేవుడి గదండి ఇది. ఓకే అండి. పాలకొల్లు నుంచి ద్వారకా తిరుమల ప్రయాణం అయ్యామండి. జర్నీలో ఉన్నాం. వ్యూ చూడండి. పాలకొల్లు నుంచి బయలుదేరేటప్పుడు దీన్ని బగ్గేశ్వరం అంటారండి ఊరి పేరు. మేము ఇక్కడ లంకల కోడేరు అని ఉంటుంది, ఆ ఊరి నుంచి త్వరగా వెళ్తామని అటు కట్ అవుతామండి. ఇదివరకు భీమవరం నుంచి వెళ్ళేవాళ్ళమండి. ఇప్పుడు బైపాస్లు హైవేలు వచ్చాక చాలా జర్నీ సులువు అవుతుందండి. కాకపోతే మాకు కొంచెం మా సైడ్ రోడ్లు బాగోవండి. అందుకని ప్రయాణం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇదిగోండి బగ్గేశ్వరం నుంచి లంకల కోడేరు. మాకు ఇక్కడ వ్యవసాయం పండుతుంది కదండి. ఇప్పుడు నార్మల్ వేసే టైం అండి. కొన్ని చోట్ల ఉడుపులు కూడా అయిపోయినాయండి. మేము లంకల కోడేరు నుంచి వెళ్దాం అనుకున్నాం కదండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్దామని మా అత్తగారికి ఫోన్ చేస్తే పెరుగుపాలెం అండి, ఇక్కడే వీరవాసరం దగ్గర చిన్న పల్లెటూరు అండి, మా సొంతూరు. మా అత్తయ్య గారు కూడా వస్తా అన్నారని ఇప్పుడు రూట్ మార్చి మేము వీరవాసరం నుంచి వెళ్తున్నామండి. అంటే తూర్పు చెరువు అంటారండి. మా మామయ్య గారు వీరవాసరం తీసుకొస్తా అన్నారు బండి మీద. అక్కడి నుంచి మా కారులో అందరం కలిసి వెళ్తాం అన్నమాట అండి. ఎప్పుడో మా బాబు చిన్నప్పుడు తీసుకెళ్ళామండి ఆవిడ చిన్న తిరుపతి. మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తున్నాం. ఇది మా వీరవాసరం ఎంట్రన్స్ అండి. అంటే చిక్కాల వీరవాసరం రోడ్డు మాట అండి. ఇక్కడ చిక్కాల శివాలయం కూడా చాలా ఫేమస్ అండి. ఇక్కడ పిల్లలు పుట్టలేని వాళ్ళు కొబ్బరి మొక్క నాటితే పిల్లలు పుడతారని బాగా నమ్ముతారండి. మొక్కుకుంటారు. మొక్కు తీరితే వచ్చి ఇక్కడ కొబ్బరి మొక్క నాటుతారండి. ఆడపిల్ల అయితే గులాబీ చెట్టు అని, మగపిల్లోడైతే కొబ్బరి చెట్టు అని కూడా వీళ్ళకి ఎర్ర గులాబీ చెట్టు వేస్తే ఆడపిల్లని అలా నమ్మకాలు ఉంటాయండి. నిజంగా జరుగుతుందండి. మా బాబు కూడా మా అమ్మగారు మొక్కుకుంటేనే మా బాబు పుట్టినప్పుడు మా అమ్మగారు మా బాబుని చెట్టును తీసుకెళ్ళి మా బాబుకి దర్శనం చేయించి చెట్టు నాటారండి. నాకే కాదండి, ఇలా చాలామందికి కూడా నమ్మకం పట్టండి. ఇక్కడ శివాలయం పిల్లలు లేని వాళ్ళకి తప్పనిసరిగా స్వామి దయ ఉంటే పిల్లలు పుడతారనేసి అందరూ స్వామికి వచ్చి మొక్కుకుంటారండి. చిక్కాల శివాలయం అంటే చాలా ఫేమస్ అండి. రోడ్డు అస్సలు బాగాలేదండి. అసలు కొంచెం కూడా కారు కదలట్లేదు. రోడ్లు లేకపోతే గవర్నమెంట్ చాలా ఇబ్బంది అయిపోతుంది. స్పీడ్ మీద వెళ్తే 2 గంటల్లో వెళ్ళాలి. ఈ రోడ్లు బాగోక 5 గంటలైనా చిన్న తిరుపతి వెళ్ళేటట్లేదు. ఎవరెళ్ళే వెహికల్ కూడా చూడండి ఎంత స్లోగా వెళ్తున్నాయో. మామూలుగా అసలు లారీ వాళ్ళు ఎంత స్పీడ్ మీద వెళ్తారు, వాళ్ళే నెమ్మదిగా స్లోగా వెళ్తున్నారు రోడ్లు బాగోక.
ప్రొద్దుట వెళ్తే తిరుపతి ఇప్పుడు వచ్చామండి బాబు. మీరందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం లైక్లు ఎక్కువ కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మా వీడియోని. అసలు తిరుపతి ఇది వరకు మేము వెళ్తే ఉదయం 6 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 12:30కి వచ్చేసేవాళ్ళండి. రోడ్లు బాగోక మీకు వీడియోలు పెట్టడానికి ఎంత టైం పట్టిందండి. బాయ్ అండి.